పురాణాలు ప్రతీకాత్మకమైన కథల ద్వారా శాశ్వత సత్యాన్ని, ధర్మాన్ని, లోకానుభవాన్ని, లోకాచారాల్ని, మానవ సంబంధాల్ని, భావ వ్యక్తీకరణ నైపుణ్యాల్ని, కుటుంబ జీవన విధానాల్ని, విధులని, రాజరిక ధర్మాన్ని, నాయకత్వ లక్షణాల్ని, యాజమాన్య నిర్వహణ దక్షతను, ప్రజల బాధ్యతల్ని, ఇలా అన్యోన్య సంబంధాల్ని పురాణాలు మనకి బోధిస్తాయి. అయితే పౌరాణికులు వీటిలన్నింటినీ కూడా ఈ కథల ద్వారా మనకి పురాణ ప్రవచనాల ద్వారా అందించారు. అందులో అగ్రగణ్యులు మన కంతాడే రామానుజాచార్య గారు. ఇక్కడ మనం చూస్తే ప్రశ్నోత్తర మాధ్యమంలో ఈ పురాణ ప్రవచనం పురాణ వాంగ్మయం గోచరిస్తుంది. ప్రశ్నించే విధానం, దానికి బదులిచ్చే విధానం, ఎదుటి వారి కోణంలో వినే సంయమత, తర్వాత ఆకట్టుకునే రీతిగా ఉపన్యసించే కళ, కష్ట సుఖాలకు స్పందించే విధానం, సమభావనాపూర్ణ జీవన రీతిని సంతరించుకునే విధానం, ఆలోచనలు, సమగ్రమైన అవగాహన పూర్ణ ఆలోచన విధానం, సమస్యల కేంద్రంగా కాకుండా పరిష్కార దిశలో ఆలోచించే విధానం, సమస్యల్ని అధిగమించే మానసిక చైతన్యాన్ని సంతరించుకునే నైపుణ్యం, దార్శనికత, ముందు చూపుతో వ్యవహరించే తత్వం, సంయమతో సమాజాన్ని దర్శించే విస్ఫూర్తి, ఇలాంటివన్నీ కూడా అలవర్చుకోవడానికి మనకి పురాణాల అధ్యయనం తోడ్పడుతుంది. ఇక బ్రాహ్మీ, భాగవతి, సౌరి, వైష్ణవీచ ప్రకీర్తిత, చతస్రః సంహితాః పుణ్యాః ధర్మ కామార్థ మోక్షదాః అనేది కూర్మ పురాణ వచనం. ఈ 4 సంహితలు కూడా ధర్మ అర్థ కామ మోక్షాల్ని క్రమంగా బోధిస్తాయి అని చెప్తోంది. దీన్ని నారాయణుడే స్వయంగా ప్రవచించాడు. నారము అంటే జ్ఞానము, అయనము అంటే నడక మరియు లేదా స్థానము, జ్ఞానమే స్థానంగా కలవాడు కాబట్టి నారాయణుడు. ఈ నారాయణ ప్రోక్తం కాబట్టి పురాణం జ్ఞానదము ముక్తిదము అని పండితులు అంటూ ఉంటారు. సో అర్థకామాల్ని ధర్మబద్ధంగా సాధించి మోక్షాన్ని పొందాలి అని కూర్మ పురాణం మనకి ఉపదేశిస్తోంది. దీంట్లో ఇంకా ఈ పురాణాలన్నిటినీ కూడా నైమిషారణ్యంలో సూతుడు మహామునులు బోధిస్తున్నట్టుగా ఆరంభమవుతుంది. ఈ నైమిషారణ్యంలో సత్రయాగం అనే దీర్ఘకాలం చేసే మహాయాగం ఒకటి జరిగింది అంటారు. అక్కడ సూత మహర్షి పాల్గొన్నాడు. యాగం అయిపోయిన తర్వాత మునులు, మహర్షులందరూ కూడా సూత మహర్షి చుట్టూ చేరి ఈ కూర్మ పురాణాన్ని చెప్పమని కోరారు అన్నట్టుగా ఉంటుంది. అయితే సూతుడే ఎందుకు చెప్పాలి అంటే సూత మహర్షి వేదవ్యాసుడికి శిష్యుడు. ఆయన నుంచి నేరుగా పురాణ విజ్ఞానాన్ని పొందాడు సూత మహర్షి. వేదవ్యాసుడిని నేరుగా సూత మహర్షి పొందాడు. పురాణాలే కాకుండా ఇతిహాసాలను కూడా వేదవ్యాసు నుండి సూత మహర్షి పొందాడు. అయితే మరి ఇతను ప్రవచనకర్త కదా, మరి ధార్మిక శాస్త్ర జ్ఞానం జిజ్ఞాస ఉండాలి అని చెప్తున్నాడు. ఇక వ్యక్తిగత ప్రయోజనం కూర్మ పురాణం వల్ల ఏం కలుగుతుంది అని అంటే, ఒకటి వ్యక్తిలో శీల నిర్మాణం జరుగుతుంది. 2 ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగే మానసిక సుస్థిరత ఏర్పడుతుంది. ఇక 3వది ఏంటంటే నైపుణ్యం పెరుగుతుంది. ఈ పురాణంలో మనకి 4 ఆశ్రమ ధర్మాలు అనే వ్యక్తి యొక్క జీవన దశలు అవన్నీ ఇక్కడ విస్తృతంగా చర్చించడం జరిగింది. మనకి ఇవన్నిటిని ఆఖ్యానాల రూపంలోను, తర్వాత ఆయా విశేషాలు, శాస్త్ర విషయాలను, వీటిలన్నిటినీ సార రూపంలో బోధించడానికి ఇక్కడ సూర్యప్రసాద్ గారు ఏతించున్నారు. వారికి మనందరి తరపున స్వాగతం పలుకుతున్నాను. సూర్యప్రసాద్ గారి ప్రవచనాన్ని విందామా మరి? అందరికీ నమస్కారం. నమః సర్వేభ్యః. సంస్కృత పరిషత్ అధ్యక్షులు మాననీయ ఆచార్య పెన్నా మధుసూదన్ గారికి, అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ వరలక్ష్మి గారికి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జోషి సంతోష్ కుమార్ గారికి, డాక్టర్ కేవి సూర్యప్రకాష్ గారికి, అదేవిధంగా జోషి భరద్వాజ్,
ఇతర సంస్కృత పరిషత్ పరివారం అందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉపస్థితులైనటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలతో పాటుగా ప్రముఖమైన విషయం ఏంటంటే, ఇవాళ కూర్మ పురాణం విషయంలో కొంచెం చెప్పమని నన్ను అడిగారు. ప్రధానంగా రావడానికి ముఖ్య కారణం, ఇది గురువు గారి స్మృతి సందర్భంలో చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం. వారికి సాక్షాత్తు శిష్యుడిగా అయ్యే అవకాశం భగవంతుడు శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో నాకు అందించారు. మాకు పాఠాలు చెప్పారు. వారి యొక్క ఒక్క మాట వినగానే అది ప్రతి ఒక్క మాటలో కూడా ఒక రకమైనటువంటి ప్రేరణ అంతర్లీనంగా ఉండేది. ప్రత్యేకించి నా సంస్కృత అధ్యయనంలో గురువు గారి పాత్ర చాలా ఉంది. నేను మొదట కీసరగుట్ట వేద పాఠశాలలో చేరి ఉన్నాను. ఆ తర్వాత సంస్కృతం పైన ఆసక్తితో నేను అక్కడికి, అంటే బోయిన్పల్లి సంస్కృత కళాశాలకి రావాలి అని అనుకున్న సందర్భంలో గురువు గారి అనుమతి వల్లనే, అనుమతి అని కూడా కాదు, విశేష అనుమతి వల్ల నేను అక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఆ సమయంలో కీసరగుట్ట వేద పాఠశాలకి, అదే విధంగా మా వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలకి ఇద్దరికి కూడా గురువు గారే ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. అందువల్ల వారి ఆజ్ఞ వల్ల, వారి అనుమతి వల్ల నేను వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో చదువుకొని భగవంతుడు శ్రీనివాసుడు దేవల ఈనాడు మీ ముందు రావడం జరిగింది. కాబట్టి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వారికి ఈ సభాతన ముఖంగా శతశః సహస్రశః ప్రణామాంజలిం విतीर्य అహం మమ ప్రదత్త విషయः వర్తతే కూర్మ పురాణం ఇది. తదధికృత్య సంస్కృతేన వదామి వా తెలుగు భాషయా వదామి వా? यद्यपि తెలుగు భాషయా एव तत्र सज्जीकृतमस्ति, तर्हि यदि अपेक्षितं तर्हि तस्य संस्कृतस्य యథేచ్ఛం వక్తుమర్హతి సూర్యప్రసాద్ వర్య. నమో నమః. గురువు గారు మా కళాశాలలో పనిచేస్తున్నప్పుడు పురాణాల ప్రాశస్త్యం గురించి అప్పుడప్పుడు సందర్భానుసారంగా, ప్రధానంగా వారిది వ్యాకరణం, వ్యాకరణం వైయాకరణ సిద్ధాంత కౌముది బోధించడానికి వచ్చేవారు. ఎప్పుడైనా సందర్భానుసారం వస్తూ ఉంటే మాకు కొన్ని కథలు చెప్తూ ఉండేవారు. ఇప్పుడు ఇంతకు ముందుకే డాక్టర్ వరలక్ష్మి మేడం గారు ఈ కూర్మ పురాణం యొక్క ఆవిర్భావం, సూత మహర్షి ఎటువంటి సందర్భంలో దాన్ని చెప్పారు అనే విషయాన్ని తెలియజేశారు. ఇలా మాకు సత్యనారాయణ వ్రతాలు, మనం ఇళ్లలో చేసుకునేటటువంటి సత్యనారాయణ వ్రతాల కంటే ముందుగానే గురువు గారు సూత మహాముని శౌనకాది మహర్షులకు ఈ పురాణ జ్ఞానం ఇచ్చేవారు అనే విషయం మేము గురువు గారి ద్వారా తెలుసుకున్నాం. అటు తర్వాత ఇళ్లలో జరిగేటటువంటి సత్యనారాయణ వ్రతాల వల్ల అది ఇంకొంచెం రూఢిపడింది. తర్వాత విశేషంగా పురాణాల్లో అధ్యయనం చేసింది లేదు, కానీ ఈ విషయమై గురువు గారి ఆశీస్సుల కొరకు పూర్వ పురాణాన్ని కొంచెం అధ్యయనం చేయగలిగాను. కార్యభారం వల్ల విశేషంగా అధ్యయనం చేయలేదు. అయినప్పటికీ కూడా కొన్ని అంశాలు నేను ప్రధానంగా ప్రస్తావిస్తాను. దానిలో మొదట పురాణ ప్రాశస్త్యం గురించి కొంచెం విన్నవిస్తాను. అటు తర్వాత కూర్మ పురాణం యొక్క వైశిష్ట్యం, కూర్మ పురాణం యొక్క ఆవిర్భావం, తర్వాత ఈ కూర్మ పురాణంలో ఏ విషయాలు వర్ణించబడ్డాయి అనే ఈ విషయాన్ని, అదేవిధంగా కొన్ని ప్రముఖ అంశాలను తీసుకున్నాను. ఆ కొన్ని ప్రముఖాంశాల్లో మనం మహాభారతంలో విష్ణు సహస్రనామం చూస్తాము. ఆ విష్ణు సహస్రనామం ప్రతి ఇళ్లలో కూడా ఇవాళ పారాయణం జరుగుతూ ఉండడం కూడా మనం చూస్తున్నాము. రకరకాల వేదికల పైన కూడా వాటి పారాయణం జరుగుతూ ఉంది.
అలా ఈ కూర్మ పురాణంలో ఒక విశిష్టమైనటువంటి సహస్రనామాలు నేను చూశాను. అవి పార్వతీదేవి సహస్రనామాలు. వాటి గురించి అప్పుడు సందర్భంలో చెప్తాను. అదే విధంగా ప్రముఖంగా భారతీయ ఆస్తిక దర్శనాలలో లేదా భక్తి పరంపరలలో శివకేశవులకి వస్తుతః అభేదమని మనం అంగీకరించినప్పటికీ కూడా క్షేత్రంలో చూస్తే ఆ విధంగా కనబడడం లేదు. వాళ్ళ ఇద్దరి యొక్క అభేదాన్ని తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. సో ఆ విధంగా శివకేశవులు ఇద్దరు కూడా ఒక్కరే అని అభేదం అనే ఒక అంశాన్ని, తర్వాత ఒక ప్రముఖమైన అంశం, ఇది కూడా మహాభారతంలోని అంతర్గతమైన విషయమే. ఆ శ్రీకృష్ణార్జున సంవాద రూపమైనటువంటి భగవద్గీత. భగవద్గీతను పోలినటువంటి ఈశ్వర గీత అనేది ఒకటి ఇక్కడ ఉంది ఈ కూర్మ పురాణంలో. వాటి గురించి కొంచెం విన్నవిస్తాను. అదేవిధంగా ప్రస్తుతం మీకు అందరికీ తెలిసిన విషయమే, 144 సంవత్సరములకు ఒక్కసారి వచ్చేటటువంటి మహాకుంభమేళ అనేది ప్రస్తుతం ప్రయాగ అనే క్షేత్రంలో జరుగుతుంది. ఈ ప్రయాగ యొక్క వర్ణన కూడా ఉంది. ప్రయాగే కాదు, మరికొన్ని విశిష్టమైన క్షేత్రాల వర్ణన కూడా ఉంది. కానీ సందర్భానుసారం ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రయాగ మహాత్మ్యాన్ని కూడా తీసుకున్నాను. ఈ విధంగా నేను ఒక ప్రముఖంగా తీసుకున్నటువంటి అంశాలు ఇవి. వీటిపైన యథాక్రమం చర్చిస్తాను. మళ్ళీ ఒకసారి మా గురువులు, ఆచార్యులు శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తక కందాడే శ్రీ రామానుజాచార్యుల వారికి శతశః సహస్రశః ప్రణమిల్లుతూ, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రతి పురాణంలో కూడా మహాభారతంలో మాదిరిగా ఈ శ్లోకము ప్రధానమైనటువంటి శ్లోకము, మరలా మంగళ శ్లోకంగా కూడా మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా కూర్మ పురాణంలో కూడా నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం అనేటటువంటి ఈ శ్లోకమే మంగళ శ్లోకంగా ఉంది. ఇది ఒక ప్రముఖమైనటువంటి పురాణంగా చెప్పవచ్చు. డాక్టర్ వరలక్ష్మి గారు ఇంతకు మునిపే చెప్పినట్లుగా ఇది 15వ పురాణము. ఈ 15వ పురాణం గురించి తెలుసుకునే ముందు అసలు విద్యాస్థానాలు ఇంతకు ముందు వాటిలో కూడా బహుశా చర్చించి ఉండవచ్చు. దానిలో అంగాని వేదాశ్చత్వారః మీమాంసా న్యాయ విస్తరః పురాణం ధర్మశాస్త్రం చ విద్యా హ్యేతాశ్చతుర్దశ. ఈ విధంగా 14 విద్యాస్థానాలు, షడంగాలు, శిక్షా వ్యాకరణం ఇత్యాదులు, 4 వేదాలు, మీమాంస, న్యాయ, పురాణము, ధర్మశాస్త్రము ఇలాంటి పేర్లతో 14 విద్యాస్థానాల్లో పురాణానికి ఒక స్థానం కల్పించబడింది. ఇక్కడ ఒక ప్రముఖమైన విషయం ఏంటంటే, మామూలుగా మన భారతీయ జ్ఞాన పరంపరకు గాని, భారతీయ సంస్కృతికి గాని పట్టుకొమ్ము లాంటిది వేదము. కానీ ఒక విషయం ఏమిటంటే, వేదా ప్రతిష్ఠితాః పూర్వం పురాణే నాత్ర సంశయః. ఈ వేదాలన్నీ కూడా పురాణాలలో ప్రతిష్ఠింపబడినవి. అంటే వేదార్థ సారం అంతా కూడా పురాణాలలో తీసుకొని వచ్చారు. ఇంకొకటి, ఈ పురాణం ఎటువంటిదంటే ఆత్మా పురాణం వేదానాం. వేదాలన్నింటికీ కూడా పురాణాలు ఆత్మ వంటివి. మరొక విషయం, ఎన్న దృష్టం హి వేదేషు తదృష్టం స్మృతిభిః కిల. మామూలుగా వేదంలో కనబడినటువంటి కొన్ని అంశాలు స్మృతుల్లో ఉంటాయట. కానీ స్మృతుల్లోనూ వేదాల్లోనూ ఈ రెండింట్లో లేనటువంటి విషయాలు ఉభాభ్యాం ఎన్న దృష్టం హి తత్పురాణేషు గీయతే. ఈ రెండింట్లలో కూడా లేనటువంటి అంశాలు, అంటే అక్కడ ఏవైతే చెప్పకుండా వదిలిపెట్టారని చెప్పలేం, కానీ కేవలం స్పర్శమాత్రంగా సూచించి దాని యొక్క విస్తృత వివరణ ఇవ్వబడలేదు. అటువంటి విషయాలను
సవిస్తరంగా ఈ పురాణం వర్ణిస్తుంది అని స్కాంద పురాణం చెబుతూ ఉంది. అంతేకాకుండా అసలు అష్టాదశ విద్యలలో ప్రముఖమైనది పురాణమే. చతుర్ముఖ బ్రహ్మ ఈ శాస్త్రాలన్నీ చెప్పే కంటే ముందుగానే పురాణాలను చెప్పాడని మనకు శివపురాణంలోని ఒక శ్లోకం చెప్తోంది. అదేంటయ్యా అంటే, ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణా స్మృతం. ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణా స్మృతం. మొదట అన్ని శాస్త్రాల కంటే మునుపు పురాణాలే చెప్పబడ్డవి. అనంతరంతు వక్త్రేభ్య వేదాస్తస్య వినిర్గతాః. ఆ తరువాతనే ఆ బ్రహ్మ ముఖం నుండి వేదాలు అనేవి బయటికి వచ్చాయి. మరో చిన్న విషయం మీ అందరికీ తెలిసిందే, వేదాలను చదవలేని వాళ్ళు, అంటే అంతగా తీరగలేని వాళ్ళు, వేదార్థ సారాన్ని తెలుసుకోవాలి, సామాన్య భాషలో, సులువైన భాషలో, సామాన్య సంస్కృత జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా తెలుసుకోవాలి అంటే పురాణం ఒక్కటే మనకి తగిన సాధనం. దానికి శివపురాణమే చెప్తోంది, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయే. ఈ విధంగా ఒక సామాన్య సంస్కృత జ్ఞానం కలిగిన వాడు యథార్థంగా పురాణ జ్ఞానం తెలుసుకోవాలి అంటే, వేదార్థ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే పురాణము చదవాలి అని మనం తెలుసుకున్నాం. ఈ విధంగా ఇత పూర్వం వేదాల యొక్క సారం పురాణాల్లో ఉందని, వేదాల యొక్క ఆత్మ పురాణమని మనం అనుకున్నాం. మరొక విషయం, వేదానికి హృదయం కూడా పురాణమే అని చెప్తూ ఉన్నారు. అదేంటంటే, శృతి స్మృతి ఉభే నేత్రే. శృతి స్మృతి ఈ రెండు కూడా కన్నులట. మరి హృదయం ఎవరు? పురాణం హృదయం స్మృతం. పురాణం హృదయం స్మృతం. పురాణం హృదయం. మరొకరు చెప్పేది ఏంటంటే, స్మృతి పురాణాన్ని, క్షమితం, శృతి స్మృతి పురాణాన్ని విదుషాం లోచనత్రయం. పండితులకి, ఎవరైతే సంస్కృత భాషలో విద్వత్తును కలిగి ఉంటారో అటువంటి విద్వాంసుడికి 3 కన్నులు ఉండాలి. జ్ఞానం మనుష్యానాం తృతీయం నేత్రం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ విధంగా అనుకుంటే ఒక విద్వాంసుడికి 3 కన్నులు ఉండాలి. 3వ కన్ను జ్ఞానం అనుకుంటే 2 మామూలు కన్నులు. ఆ రెండేంటంటే శృతి స్మృతి, ఇవి మామూలు కన్నులు. 3వ కన్ను ఈ పురాణం. శృతి స్మృతి పురాణాన్ని విదుషాం లోచనత్రయం యస్త్రిభిః న పశ్యేత్. యస్త్రిభిః న పశ్యేత్. ఎవరైతే ఈ మూడిట్లో చూడలేకపోతాడో వాడు మహేశ్వరుడు కాలేడు. ఎవరైతే వీటి మూడిటి ద్వారా చూడగలుగుతాడో, యః త్రిభిః నయనైః పశ్యేత్ సహ మహేశ్వరః అంశః సోంశో మహేశ్వరో యతః. అంటే ఒక విద్వాంసుడు తప్పకుండా స్మృతిని శృతిని పురాణాన్ని ఔపోసన పట్టాలని ఇక్కడ మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. సో ఈ విధంగా ఆలోచిస్తే పురాణము ఒక విశిష్టమైనటువంటి వాంగ్మయం. ఆ వాంగ్మయం వేదానికి ఆత్మ, వేదానికి హృదయం, విద్వాంసుల యొక్క 3వ నేత్రం వంటిది, జ్ఞానం లాంటి 3వ కన్ను లాంటిది. ఇటువంటి పురాణాలు మొత్తం 18. సామాన్యంగా అందరం కూడా మనము మద్వయం భద్వయం చేవ అనే శ్లోకాన్ని గురించి చెప్తాము. కానీ నేనేం చూస్తున్నానంటే, ఇక్కడ కూర్మ పురాణంలో ఏదైతే క్రమం చెప్పబడిందో ఆ శ్లోకాలను కొంచెం ప్రస్తావించదలిచాను. ఎందుకంటే ప్రధానంగా నా విషయం అదే కాబట్టి. బ్రాహ్మం పురాణం ప్రథమం పాద్మం వైష్ణవమేవచ. పద్మ వైష్ణవ విష్ణు పురాణం. శైవం భాగవతం చైవ భవిష్యం నారదీయకం. శివ భాగవత భవిష్య నారద. మార్కండేయం అథాగ్నేయం బ్రహ్మ వైవర్తమేవచ. మార్కండేయ అగ్నిపురాణం బ్రహ్మవైవర్తం. లైంగం తథాచ వారాహం స్కాందం వామనమేవచ. లింగ పురాణం వరాహ పురాణం స్కాంద పురాణం వామన పురాణం. ఇప్పుడు మనకు కూర్మ పురాణం ప్రసక్తి వస్తుంది. కౌర్మం మాత్స్యం గారుడగ్నం వాయవీయమనంతరం. ఇక్కడ
ఈ పద్ధతిలో చూసుకుంటే కూర్మ, మత్స్య, గరుడ, వాయు పురాణం, ఈ విధంగా మొత్తం 18 పురాణాలు. కె వరలక్ష్మి గారు చెప్పినట్లుగా ఆ ఇది 15వ పురాణం. దానికి కూడా ప్రమాణం స్వయం కూర్మ పురాణమే చెప్తోంది 1వ అధ్యాయంలో. ఇదంతా 1వ అధ్యాయంలోని శ్లోకాలు ఇవన్నీ. ఇదంతు పంచదశకం పురాణం కౌర్మముత్తమం. ఇది 15వ పురాణం మొత్తం పురాణాల్లో. అంతేకాకుండా మేడం గారు చెప్పిన విషయాన్ని మరొకసారి చెప్తున్నాను. పురాణాలు విష్ణువు యొక్క వివిధ అంగములుగా వర్ణించబడ్డాయి. దాంట్లో బ్రహ్మ పురాణం మస్తకంగా వర్ణించబడితే, ఈ ప్రకృత పురాణం పృష్ఠ భాగంగా వర్ణించబడింది. పద్మ పురాణంలో దీనికి సంబంధించినటువంటి శ్లోకాలు కనబడుతున్నాయి. ఎలా అంటే, బ్రాహ్మం మూర్ధ హరేరేవ హృదయం పద్మ సంహితం, కౌర్మం పృష్ఠం సమాఖ్యాతం. కౌర్మం పృష్ఠం, ఈ పృష్ఠ భాగము మనం ఆధారంగా స్వీకరించవచ్చు. విష్ణుమూర్తికి ఆధార స్వరూపము, అది లేని ఎడల ఆధారమే ఉండదు. కాబట్టి అత్యంత ప్రధానమైనటువంటి పురాణంగా మనం తీసుకోవచ్చు. కౌర్మం పృష్ఠం సమాఖ్యాతం, మాత్స్యం మేధ ప్రకీర్తితం, మజ్జాతు గారుడం ప్రోక్తం, బ్రహ్మాండం అస్థి గీయతే ఏవమేవ అభవద్ విష్ణో పురాణ వయవో హరి. ఈ విధంగా పురాణాలను విష్ణుమూర్తి యొక్క వివిధ అవయములుగా వర్ణిస్తే, కూర్మ పురాణం అక్కడ పృష్ఠ భాగంలాగా ఉంది. మరొక వర్గీకరణ మనకు అందరికీ తెలిసిందే. పురాణాలని సత్వ రజస్తమో గుణాల ఆధారంగా సాత్విక పురాణాలు, రాజసిక పురాణాలు, తామసిక పురాణాలు అని మనం భిన్న భిన్నంగా చేస్తూ ఉంటాం. దాంట్లో ఈ కూర్మ పురాణము తామసిక పురాణాల్లో ఒకటిగా ఉంటుంది. అంటే ఇక్కడ శివుడి యొక్క ప్రాధాన్యత విరివిగా ఉంటుంది. శివుడి యొక్క ప్రాధాన్యత ముందుగానే విన్నవించాను. ఈశ్వరీ గీత అని ఒకటి ముందు రాబోతుంది. ఈశ్వరీ గీతలో, భగవద్గీతలో ఏ విధంగానైతే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడో, ఆత్మానాత్మ వివేకం కావచ్చు, కర్మ జ్ఞాన సన్యాస యోగాలు కావచ్చు, అదే ఇక్కడ శివ భగవానుడు ఉపదేశిస్తారు ఈశ్వరీ గీత అనే పేరుతో. కాబట్టి మనం సులువుగా అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ పురాణం తామసిక పురాణాల్లో, అంటే శివ ప్రధానమైనటువంటి పురాణాల్లో ఒకటిగా వెలుగొందుతుంది అని. మరి శివ ప్రధానం కలిగినటువంటి పురాణాలు ఏవయ్యా అంటే, మాత్స్యం, కౌర్మం, తథా లైంగం, శైవం, స్కాందం తథైవచ. మత్స్య పురాణం, కూర్మ పురాణం, లింగ పురాణం, శివ పురాణం, స్కంద పురాణం, ఆగ్నేయం చ షడేతాని. ఆగ్నేయ పురాణం, అగ్ని పురాణం. ఈ విధంగా 6 పురాణాలు తామసిక పురాణాలు అథవా శివ ప్రాధాన్యపరమైనటువంటి పురాణాలు అని మనం చెప్పవచ్చు. ఈ విధంగా మనం ఇంతవరకు నేను ప్రస్తావించినటువంటి అంశం పురాణాల యొక్క ప్రాశస్త్యం, ఆ తర్వాత కూర్మ పురాణం యొక్క విశిష్టత. ఇక అసలైనటువంటి విషయానికి వెళ్దాము. కూర్మ పురాణం అనేది ఏంటి? అన్నిటికంటే ముందు ఒక చక్కని శ్లోకాన్ని మీ ముందు విన్నవించదలిచాను. సత్రాంతే సూతమనఖం నైమిషేయాః మహర్షయః పురాణ సంహితాం పుణ్యాం పప్రచ్చు రోమహర్షణం. పప్రచ్చు రోమహర్షణం. కం పప్రచ్చు రోమహర్షణం. పప్రచ్చు రోమహర్షణుడిని అడిగారు. ఎవరు అడిగారు? మహర్షులు. నైమిషేయాః మహర్షయః. ఆ నైమిషారణ్యంలో ఉన్నటువంటి మహర్షులు సూతుడిని, సూతం అనఖం, పాపరహితుడైనటువంటి పుణ్యాత్ముడైనటువంటి సూతుడిని సత్రాంతే, ఈ సత్రయాగం జరిగిన పిమ్మట, పురాణ సంహితాం పుణ్యాం, పుణ్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి పురాణ సంహితను మాకు తెలుపుము అని అడిగారు. ఎవరు అడిగారు? మహర్షులు. శౌనకాది మహర్షులు, నైమిషారణ్యంలో గల మహర్షులు. ఇక్కడ ఒక చక్కని పదం ఏంటంటే రోమహర్షణుడు. ఎవరు రోమహర్షణుడు? సూతుడు. అది అందరికీ తెలిసిన విషయం. దానికి
ఈ కూర్మ పురాణం ఏం చేస్తుంది అంటే అసలు రోమహర్షణుడు అనే నామధేయం ఎలా వచ్చింది అని చెప్తోంది. మంచి శ్లోకం. త్వయా సూత మహాబుద్ధే భగవాన్ బ్రహ్మవిత్తమః ఇతిహాస పురాణార్థం వ్యాస సమ్యక్ ఉపాసిత. ఇదంతా కూడా మీరు వ్యాసుని చక్కగా ఉపాసించారు అనే అర్థంలో. తస్యతే సర్వరోమాని వచసా హృషితాని యత్ ద్వైపాయనస్య తు భవాన్ తతో వై రోమహర్షణః. ఈయనకి పురాణ వాంగ్మయాన్ని చెప్పాలి అంటే అదో దివ్యమైనటువంటి అలౌకికమైనటువంటి ఆనందమట. తస్యతే సర్వరోమాని. ఎప్పుడైతే ఈ నైమిషారణ్యంలోని మునులు పురాణ సంహితను చెప్పమని అడిగారో ఆ సమయంలో సర్వరోమాని హృషితాని, అతని సర్వ రోమాలన్నీ కూడా ఆనందమయంతో ఆనందాన్ని పొందుతూ హర్షాన్ని పొందాయట. హర్షాన్ని పొందడంతో రోమాలు నిక్కపొడుచుకున్నాయి. రోమ హర్షణ సర్వ రోమాని హర్షితాని యత్. ఆ విధంగా ఇతనికి ఎప్పుడైనా పురాణం చెప్పుము అని చెప్తేనే అతనికి అలౌకికమైనటువంటి ఆ మాట వినగానే, ఆ సూత మహర్షుల వారికి ఆ మాట వినగానే అద్భుతమైనటువంటి ఆనందం కలిగి, ఎందుకంటే దీనిలో ఆ పురాణం ఏదైనా ప్రాధాన్యం కావచ్చు, విష్ణు ప్రాధాన్యం కావచ్చు, మరేదైనా ప్రాధాన్యం కావచ్చు, కానీ జరిగేదేంటి? భగవత్ సంకీర్తన, శ్రవణం మననం విష్ణోహో అని నవభక్తి విధానాలు ఏవైతే ఉన్నాయో దానిలో నవభక్తి విధానాలు కూడా ఈ పురాణాల్లో వచ్చేస్తాయి. ఈ విధంగా ఆ పురాణాలను చెప్పడము అనేటటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో ఆ మాట వినగానే ఆయనకి రోమహర్షణుడు అయిపోతాడు. కాబట్టి సూతుడికి రోమహర్షణుడు అని మరొక పేరు ఎందుకు వచ్చిందో ప్రారంభ శ్లోకాల్లోనే 4వ శ్లోకంలోనే మనకి ఈ కూర్మ పురాణంలో విశదీకృతంగా వర్ణించబడింది. తస్యతే సర్వరోమాని వచసా హృషితాని యత్ ద్వైపాయనస్య తు భవాన్ తతో వై రోమహర్షణః. ఈ విధంగా ఆ రోమహర్షణుని అడగగానే ఆయన ఈ పురాణ సంహితను, కూర్మ పురాణ సంహితను ఆరంభించాడు. మనకందరికీ పౌరాణిక గాథలు తెలుసు. విశేషించి దశావతారాల్లో మత్స్య కూర్మ అనే ఈ 2వ అవతారం, కూర్మ అవతారము ఎందుకు వచ్చిందో కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఆ విషయంలో నేను విశదంగా వెళ్ళడం లేదు. కానీ ఇక్కడ ఒక 2 శ్లోకాలు మీకు ప్రస్తావించదలుచుకున్నాను. పురామృతార్థం, పురా అమృతార్థం దైతేయ దానవై సహ దేవతాః. దైతేయ దానవై సహ దేవతాః. పురామృతార్థం దైతేయ దానవై సహ దేవతాః మంథానం మంధరం కృత్వా మన్మథుః క్షీరసాగరం. క్షీరసాగరం మన్మథుః. మందరం మంథానం కృత్వా, మందర పర్వతాన్ని కవంగా చేసుకొని, మరి దానికి ఒక ఆలంబనం, జగత్తును అండపిండ బ్రహ్మాండాన్ని, ఈ చరాచర ప్రపంచాన్ని తన కుక్షిలో నిలుపుకున్నటువంటి భగవానుడు విష్ణు స్వరూపుడు. అటువంటి ఆ విష్ణువు ఇక్కడ ఆ మందర పర్వతానికి ఆధార రూపంలాగా మధ్యమానే తదా తస్మిన్ కూర్మరూపీ జనార్దన బభార మందరం దేవః దేవానాం హితకామ్యయా. దేవతలందరికీ కూడా మేలు చేయాలి అనేటటువంటి ఒక సత్సంకల్పంతో ఆయన ఏం చేశారు? కూర్మరూపీ జనార్దనుడు బభార మందరం, ఆ మందరాన్ని తన మూపు పైన లేదా పృష్ఠ భాగాన దాన్ని ధరించారు. ఇది మనకందరికీ తెలిసినటువంటి ఒక విషయం. కానీ ఇక్కడ మనం అద్వైత పరంపరలో చూసుకుంటే భగవంతుడు ఈ సృష్టికి నిమిత్త కారణం, అదేవిధంగా ఉపాదాన కారణం. నిమిత్త కారణమైనటువంటి ఉపాదాన కారణమైనటువంటి ఈ భగవానుడు ఈ సృష్టి ప్రక్రియను నడిపించడానికి కూడా మూలభూతుడవుతాడు. ఈ మూలభూతమైనటువంటి సందర్భంలో అతను దేవతలకు మేలు చేయడము అనే అర్థం ఏంటంటే, ఎవరైతే సద్గుణలో
సద్గుణవంతులో అటువంటి వారు. అంటే మనందరికీ కూడా ఎవరైతే సద్గుణ సంపన్నులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు చేయడం. అంతేకాకుండా మనకి భగవంతుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు, యదా యదా హి ధర్మస్య అభ్యుత్థానం అధర్మస్య అని. ఆ విధంగా ఆయన ఈ సృష్టిని ప్రవర్తింపజేసేటటువంటి ఒక దివ్య శక్తి. ఆ దివ్య శక్తి ఈ అమృత అమృతం మథనం కోసం ఏదైతే ప్రక్రియ జరుగుతూ ఉందో దాని కోసం అతను మందర పర్వతాన్ని ధరించాడు అనే విషయాన్ని చెబుతూ కూర్మ పురాణాన్ని ఆరంభించాడు సూత మహర్షి. ఈ కూర్మ పురాణాన్ని ప్రధానంగా మనకి సూతుల వారు శౌనకాది మహర్షులకు చెప్తున్నట్లుగా అనిపించినప్పటికీ కూడా కూర్మ రూపీ జనార్దనుడు ఇంద్రజుమ్నికి ఈ పురాణాన్ని విశదీకృతం చేశాడు అని. ఇక్కడ నాకు ఒక చిన్న విశేషంగా అనిపించింది ఏంటంటే, మనకు జగన్నాథపురి అని ఒక ప్రసిద్ధమైనటువంటి దేవాలయం ఉంది. అదే విధంగా ఇక్కడ కూడా పురీం అనేటటువంటి ఒక మాట కూడా వస్తుంది. పురి అంటే బహుశా నగరము అనే అర్థంలోనే ఇక్కడ వాడాడు, కానీ బహుశా ఆ విధమైనటువంటి అర్థంలో కూడా వాడి ఉంటారేమో. ఇక్కడ కొంచెం అనుసంధానం చేయాలి అని నాకు అనిపించింది. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ ఇంద్రద్యుమ్నుడు ఎవరైతే ఉన్నారో అతడు పూర్వకాలంలో రాజు, అవంతి నగరానికి రాజు అని చెప్పబడ్డాడు. ప్రకృత జన్మలో అంటే కూర్మ పురాణము కూర్మ రూపి భగవానుడు జనార్దనుడు చెప్పే సమయంలో అతడు బ్రాహ్మణుడే. కానీ తన పూర్వమైనటువంటి జన్మంలో క్రితం జన్మలో ఆ ఎవరైతే ఇంద్రద్యుమ్నుడు అనే వ్యక్తి ఉన్నారో అతను ఒక దేశానికి రాజు, అవంతి నగరానికి రాజు అని కూర్మ పురాణంలో ప్రస్తావించబడింది. జగన్నాథపురిలో కూడా ఈ జగన్నాథ స్వామి వారిని ప్రతిష్ఠింపజేసినటువంటిది మొట్టమొదటగా ఇంద్రద్యుమ్నుడు అని మనం పౌరాణిక గాథల ఆధారంగా తెలుసుకుంటాం. దానికి ఇక్కడ చెప్పబడినటువంటి ఇంద్రద్యుమ్నుడికి ఏదైనా సంబంధం ఉన్నదా లేదా అనే విషయంలో కొంచెం అనుసంధానం జరిగితే బాగుంటుందని నాకు అనిపించింది. సమయాభావం వల్ల నేను చేయలేకపోయాను, కానీ పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ఒక విషయం తెలియజేస్తాను. ఈ విధంగా పూర్వ పురాణం ఇంద్రద్యుమ్నుడు అనే అతడికి అనే బ్రాహ్మణుడికి కూర్మ రూపీ జనార్దనుడు చెప్పాడు. దృష్ట్వా మాం కూర్మ సంస్థానం శ్రుత్వా పౌరాణికీం స్వయం సంహితాం మన్ముఖాత్ దివ్యాం పురస్కృత్య మునిష్మయాన్. నేనే స్వయంగా ఈ ఇంద్రద్యుమ్నునికి పురాణాన్ని చెప్పాను అని అంటాడు. మొట్టమొదటి అధ్యాయంలో ఒక విశిష్టమైన అంశం ఏంటంటే లక్ష్మీ వర్ణన ఉంటుంది, లక్ష్మీదేవి వర్ణన. యద్యపి ఈ పురాణంలో శివుడు పార్వతి అంటే శివ ప్రాధాన్యం ఉన్నప్పటికీ కూడా ప్రథమాధ్యాయంలో కూర్మరూపి భగవానుడు లక్ష్మి నా యొక్క మాయాశక్తి, నా యొక్క ప్రాకృతిక శక్తి అని వర్ణిస్తాడు. ఆ ప్రాకృతిక శక్తిని ఇంద్రద్యుమ్నుడు తన కన్నులారా చూస్తాడు ఈ మొదటి అధ్యాయంలో. అటువంటి ఈ కూర్మ పురాణంలో రెండు భాగాలు ఉన్నాయి, పూర్వ భాగం మరియు ఉత్తర భాగం అనేటటువంటి పేరుతో. దీనిలో పూర్వ భాగంలో మొత్తం 53 అధ్యాయాలు ఉంటే ఉత్తర భాగంలో 46 అధ్యాయాలు, మొత్తంగా కలిపి 99 అధ్యాయాలు ఉన్నాయి. డాక్టర్ కె వరలక్ష్మి మేడం గారు చెప్పినట్లుగా ఇక్కడ 4 సంహితలు ఉన్నాయి. బ్రాహ్మీ, భాగవతి, సౌరి, వైష్ణవీచ ప్రకీర్తితాః చతస్రః సంహితాః పుణ్యాః ధర్మ కామార్థ మోక్షదాః. బ్రాహ్మీ అనే సంహిత, భాగవతి అనే సంహిత, సౌరి అనే సంహిత, వైష్ణవి అనే సంహిత, ఇలా 4 సంహితలు ఉన్నాయి. ఏవో కొన్ని సంహితలు అనుపలబ్ధము అని మేడం అన్నారు. ఆ విషయంలో నాకు అంతగా శ్రమ చేయలేదు, కానీ అన్ని సంహితలు కూడా లభిస్తున్నాయి అని మాత్రం నాకు అనిపించింది. నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇవి ఎటువంటివంటే ధర్మ కామ అర్థ మోక్షదః. ఈ 4 సంహితలు కూడా పురుషార్థ చతుష్టయాన్ని సంపాదించడానికి తగినటువంటి మానవు యొక్క పరమ లక్ష్యం సనాతన ధర్మ
పరంపరలో ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి జన్మతః ఈ పురుషార్థ చతుష్టయాన్ని కలిగి ఉంటాడు. మనం ఈ పురుషార్థాన్ని సాధించాల్సిందే. ఈ పురుషార్థ చతుష్టయాల్లో ఈ నాలుగింటిని సులువుగా సాధించాలి అంటే పురాణాలు ప్రముఖమైనటువంటి సాధనం అని చెప్పవచ్చు. పూర్వ పురాణంలో సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నాడు, మోక్షదః, మోక్షమును ఇచ్చేటటువంటిది. బహువచనం కూడా దాన్ని ఏం చేశాడు, ప్రయోగించాడు. మోక్షదాహ, ధర్మ కామార్థ మోక్షదాహ, చతస్రః సంహితాః పుణ్యాః, ఇవన్నీ పుణ్యమైనటువంటివి. ఒక అక్షరం చదివితే చాలు అన్నట్లుగా అనిపిస్తుంది. అలా ఉంది ఈ పురాణం. ఈ విధంగా దీనిలో 4 సంహితలు ఉన్నాయి. దానిలో పూర్వ భాగంలో చూసుకుంటే మొట్టమొదటి అధ్యాయంలో ఇంత ముందుకు చెప్పినట్లుగా లక్ష్మీంద్రద్యుమ్నుల సంవాదం ఉంటుంది. ఇంద్రద్యుమ్న మోక్ష వర్ణనం, దీని ద్వారా అతడికి మోక్షం కూడా ఎలా వచ్చింది అనే విషయాన్ని చెప్పబడింది మొదటి అధ్యాయంలో. తర్వాత ప్రధానంగా మానవ జీవితాన్ని ఒక పద్ధతిలో కూర్చడానికి ఇక్కడ వర్ణాశ్రమ వర్ణనం రెండవ అధ్యాయంగానే చెప్పబడింది. వర్ణాశ్రమంని యొక్క ధర్మాలన్నీ కూడా విశదీకృతమైనాయి ఇక్కడ. అదేవిధంగా బ్రహ్మచర్య, గృహస్థ ఇట్లాంటి 4 ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పౌర్వాపర్య విషయంలో చర్చ జరిగింది. ఇక ముఖ్యంగా సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి అనే పురాణం యొక్క 5 లక్షణాలను చెప్పాలి కాబట్టి ఇక్కడ జగదుత్పత్తి వర్ణించబడింది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది కూడా కొంచెం కనబడింది. 5వ అధ్యాయంలో కాల సంఖ్యను గణించడం, కాలమును గణించే విధానము, అక్కడ కాష్ఠ, ప్రతి 16 నిమిషాలకి ఒక కాష్ఠ అని, 3 కాష్ఠాలు ముహూర్తం అని, ఒక రోజులో మొత్తం 30 ముహూర్తాలు ఉంటాయి అని. మనం 24 గంటల కాలం చేసుకుంటున్నాం ఇప్పుడు. ఆ కాలంలో ఒక రోజులో మొత్తం 30 ముహూర్తాలు ఉంటాయని, ఆ విధంగా ఇటువంటివి 30 రోజులు ఉంటే ఒక మాసం అని, 2 పక్షాలు, మాసం, తర్వాత ఋతువులు, అయనము, సంవత్సరము, ఇలా క్రమంగా కాలగణన చాలా చక్కగా యుగాంతం వరకు, మహాయుగాంతం వరకు క్రమంగా చెప్పబడింది ఈ 5వ అధ్యాయంలో. అదే విధంగా తరువాతి అధ్యాయంలో ఒక గొప్ప విషయం, వరాహ రూపంలో ఉన్నటువంటి శ్రీహరి యొక్క స్తుతి కనబడుతుంది. సనకాదులు చేస్తారు ఆ స్తుతిని. సందర్భం ఏంటంటే మహాప్రళయ సందర్భంలో పృథివీ యొక్క ఉద్ధరణ, జలం నుండి పృథివిని ఉద్ధరించే సమయంలో భగవానుడు వరాహ రూపి జనార్దనుడు మునిగిపోతున్నటువంటి భూమాతను, భూగోళాన్ని సంరక్షిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆ విధంగా పృథివీ ఉద్ధరణం చేయమని సనకాది మహర్షులు శ్రీహరిని వేడగా వారు ఆ పృథివీ ఉద్ధరణం చేయడం అనేది. అదే విధంగా తరువాతి అధ్యాయంలో సృష్టి విచారము, జగదుత్పత్తి, దక్ష యజ్ఞ ధ్వంసము, శ్రీకృష్ణ చరితము, వారాణసి, ప్రయాగ ఇత్యాది క్షేత్రాల యొక్క మహాత్మ్యం. నేను తర్వాత చెప్పబోతున్నాను ప్రయాగ మహాత్మ్యం అని. ఆ ప్రయాగ మహాత్మ్యం మనకు పూర్వ భాగంలో కనబడుతుంది. ప్రయాగ మహాత్మ్యం అక్కడ విశేషంగా చెప్తాను. ఈ విధంగా పూర్వ భాగంలో ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. అదే విధంగా ఉత్తర భాగాన్ని తీసుకుంటే ప్రముఖమైనటువంటి అంశాలు ఈశ్వర గీత, అద్భుతమైనటువంటి అంశం 11 అధ్యాయాల్లో చెప్పబడింది. అదే విధంగా తర్వాత వ్యాస గీత మొదలైనటువంటివి ఉత్తర భాగంలో ఉన్నాయి. ఈ విధంగా ఇంతవరకు నేను పురాణ ప్రాశస్త్యం, తర్వాత కూర్మ పురాణ ప్రాశస్త్యం, కూర్మ పురాణం యొక్క ఆరంభం, కూర్మ పురాణంలో ఏ విషయాలు వర్ణించబడ్డాయి అనేటటువంటి పరిచయాత్మకంగా కొన్ని ప్రస్తావించాను. ఇక పైన కొన్ని విశేషమైనటువంటి అంశాలను మీ ముందు ప్రస్తావించగలిచాను. దానిలో నేను ముందుగా విన్నవించుకున్నట్టుగా పార్వతీ సహస్రనామాలు అనేది ఒక అంశం. పార్వతీ సహస్రనామాలు
లలితా సహస్రనామాలు చాలా ప్రసిద్ధి చెందినటువంటి సహస్రనామాలు. చాలా వరకు మాధ్యమాల ప్రభావం అయితేనేమి, సనాతన ధర్మం యొక్క పునరుద్ధరణ సందర్భం అయితేనేమి, ఇప్పుడు ప్రతి దేవాలయాల్లోనూ ప్రతి ఇళ్లలోనూ లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఇలాంటివి మనం వింటూ ఉన్నాం. కానీ ఇక్కడ పార్వతీ సహస్రనామాలు వర్ణించబడ్డాయి. ఆ పార్వతీ సహస్రనామాలు కూడా మీకు చెబితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చెప్పేటటువంటి వ్యక్తి, పార్వతీ సహస్రనామాలను కీర్తన చేసేటటువంటి మహానుభావుడు తండ్రి హిమవంతుడు. దాన్ని కొంచెం చూద్దాం. ఇది 12వ అధ్యాయంలో మనకి ఉపలబ్ధమవుతూ ఉంటుంది. పూర్వ భాగంలో 12వ అధ్యాయం. అక్కడ ఋషులు కూర్మ రూపీ జనార్దనుని ఇలా ప్రార్థిస్తారు. కైషా భగవతీ దేవి శంకరార్థ శరీరిణి. కా ఏషా భగవతి. ఈ భగవతి ఎవరు? శంకరార్థ శరీరిణి, శంకరుడి అర్థాంగి, అర్థనారీశ్వరి ఎవరివిడ? శివా సతీ హైమవతి కా ఏషా. యథావత్ బ్రూహి పృచ్ఛతాం, యథావత్ బ్రూహి, మాకు తెలుపండి అని ఋషులు కూర్ముల్ని విన్నవిస్తే, అప్పుడు కూర్మరూపి జనార్దుడు సేయం కరోతి సకలం, సకలం కరోతి సా శివాని సతీ హైమవతి, తస్యా కార్యమిదం జగత్. ఈ జగత్తంతా కూడా ఆవిడ యొక్క కార్యం. నకార్యం నాపి కరణం ఈశ్వరస్యేతి సూరయః. సైషా సర్వేశ్వరీ దేవి సర్వభూత ప్రవర్తిక. సా ఆవిడ ఇంకా ఎలాంటిది? సర్వేశ్వరి దేవి సర్వభూత ప్రవర్తిక. వాళ్ళు ఏమడిగారు? కైషా కా ఏషా. ఈయన చెప్తుంది ఏంటి? ఏషా సర్వేశ్వరీ దేవి సర్వభూత ప్రవర్తిక అని చెప్పి ఇలా చెప్పిన తర్వాత కూర్మరూపి జనార్దనుడు కూడా ఆవిడ యొక్క గొప్పతనాన్ని సుమారు 30 శ్లోకాల్లో వర్ణిస్తాడు. 30 శ్లోకాల్లో ఆయన వర్ణించి అమ్మవారి గొప్పతనాన్ని వర్ణించిన తరువాత ప్రసంగవశాత్తు ఆ పార్వతీదేవి యొక్క జన్మ రహస్యాన్ని, జన్మ వృత్తాంతాన్ని చెప్తాడు. పార్వతీదేవి కొరకు హిమవంతుడు అదేవిధంగా మేనాదేవి ఇద్దరు కూడా తపస్సు చేస్తారు. ఆ తపస్సు యొక్క తప ఫలితంగా పార్వతి ఆవిర్భవిస్తుంది. పార్వతి ఆవిర్భవించినప్పుడు మనం సాధారణంగా భాగవతంలో చూస్తాము, స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో ఆయన పుట్టేటప్పుడే చతుర్భుజాలు, శంఖ చక్రాలు ఇలాంటివన్నీ ధరించి పుట్టాడని మనం పురాణాలు చదివాం. అంతేకాకుండా అన్నమయ్య స్వామి కూడా పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖ చక్రాలు ఎట్టు ధరించని ఈ కృష్ణుడు అంటాడు. అరే, పుట్టేటప్పుడే ఇతడు ఈ శంఖ చక్రాలు చతుర్భుజాలు ఎలా ధరించాడు అని అడుగుతూ ఉంటాడు. మొదట ఆ విధంగా ఆవిర్భవించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మాదిరిగా అమ్మవారు కూడా అదే విధంగా ఆవిర్భవిస్తుంది ఇక్కడ జన్మించే సమయంలో. ఎలా? కపర్దిని, జటాజూటాలు ఉన్నాయి అమ్మవారికి. చతుర్వక్త్రి, 4 ముఖాలు. త్రినేత్రి, 3 నయనాలు. అష్టహస్త, 8 హస్తాలు. ఈ విధంగా అమ్మవారు ఆవిర్భవించారు మేనాదేవి హిమవంతుల యొక్క తప ఫలితంగా. అప్పుడు తమకు జన్మించినటువంటి ఈ శిశువుని వారు చూశారు, మేనా హిమవంతులు ఇద్దరూ కూడా. చూసి ఎంత చక్కని శ్లోకం చూడండి. కాత్వం దేవి, అమ్మా నువ్వెవరివి? కాత్వం దేవి విశాలాక్షి, చక్కని విశాలమైనటువంటి నయనాలు కలిగి ఉన్నావు, నీవెవరవమ్మా? శశాంక వయవాంకితే, పూర్ణ చంద్రబింబము లాంటి ముఖం కలిగిన దానా. నజానే త్వామహం,
నీవెవరో మాకు తెలియదమ్మా. ఇక్కడ విశేషం. వత్సే అంతా బాగుంది. విశాలాక్షి అన్నాడు, శశాంక వయవాంకితే అన్నాడు, కానీ దేవి అన్నాడు, కానీ వత్సే అని చెప్తున్నాడు. నజానే త్వామహం వత్సే. ఓ బిడ్డ, యథావత్ బ్రూహి పృచ్ఛతే. పృచ్ఛతే మహ్యం, అడుగుతున్నటువంటి నాకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పమ్మా ఓ కూతురా, ఓ కుమార్తె. చాలా గొప్ప సందర్భం అండి ఇది. భగవంతుణ్ణి సంతానంగా పొందడం అనేది కోటి జన్మ తప ఫలము అని సామాన్యంగా అనుకుంటుంటాం. కానీ ఇక్కడ ఆయన ఓ ప్రక్కన దేవి అని అమ్మవారిని సంబోధిస్తూ ఉన్నాడు. అదే విధంగా వత్సే అని కూడా పలుకుతూ ఉన్నాడు. అమ్మ, కూతురా, నువ్వెవరివి అని హిమవంతుడు అడిగితే దానికి అమ్మవారు చెప్తారు, మాం విద్ధి పరమాం శక్తిం. నేను పరమ శక్తిని, పరాశక్తిని. సులభంగా చెప్పాలి అంటే, మాం విద్ధి పరమాం శక్తిం మహేశ్వర సమాశ్రయ. మహేశ్వరుని ఆశించి ఉన్నటువంటి, ఆశ్రయం చేసుకున్నటువంటి ఒక మహాశక్తిని, పరాశక్తిని నేను. మరి నువ్వు ఇటువంటి శక్తిని చూస్తున్నావే, అది ఎలా సాధ్యమైంది అని ఒక ప్రశ్న సాధారణంగా సంభవిస్తుంది. అప్పుడు దానికి అమ్మవారు చెప్తారు, దివ్యం దదామి తే చక్షు పశ్యమే రూపమైశ్వరం. దివ్యం దదామి తే చక్షు. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి విశ్వరూప సందర్శన సమయంలో ఇదే పదాన్ని చెప్తాడు, దివ్యం దదామి తే చక్షు. నీ ఈ మానవ మాత్రమైనటువంటి నేత్రాలతో నన్ను నీవు దర్శింపజాలవు. నన్ను దర్శించాలి అంటే దివ్య నేత్రాలు కావాలి అని చెప్పి దివ్యం దదామి తే చక్షు అంటాడు భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో. అదే విధంగా ఇక్కడ అమ్మవారు కూడా తన విశ్వరూప దర్శనం చేస్తోంది. విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ దివ్యం దదామి తే చక్షు పశ్యమే రూపమైశ్వరం. నా యొక్క ఐశ్వర్యయుక్తమైనటువంటి ఈ రూపాన్ని చూడు అని ఆ అమ్మవారు ఇద్దరికి, మీనాదేవికి తల్లి అయినటువంటి మీనాదేవి, అదే విధంగా తండ్రి అయినటువంటి హిమవంతుడికి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉంది. ఆ విశ్వరూప సందర్శనంలో కొన్ని శ్లోకాలు తప్పకుండా ప్రస్తావించాలి కాబట్టి చెప్తున్నాను. దివ్యం దదామి తే చక్షు పశ్యమే రూపమైశ్వరం ఏతావదుక్త్వా విజ్ఞానం దత్వా హిమవతే స్వయం స్వం రూపం దర్శయామాస దివ్యం తత్ పరమేశ్వరం. స్వం రూపం దివ్యం, దివ్యమైనటువంటి తన స్వరూపాన్ని ప్రదర్శించి. ఎలా ప్రదర్శిస్తుంది? కోటి సూర్య ప్రతీకాశం తేజో బింబం విరాకులం జ్వాలమాలా సహస్రాఢ్యం కాలానల శతోపమం దంష్ట్రాకరాళం దుర్ధర్షం జటామండలమండితం కిరీటినం గదాహస్తం శంఖచక్రధరం తథా. మేడం మేడం కిరీటినం గదాహస్తం శంఖచక్రధరం తథా విశూలవరహస్తం చ ఘోర రూపం భయానకం ప్రశాంతం సౌమ్యవదనం అనంతాశ్చార్థ సంయుతం. ఈ విధంగా సుమారు ఒక 10-15 శ్లోకాల్లో మనం అమ్మవారి యొక్క విశ్వరూప సందర్శనాన్ని చూస్తూ ఉంటాము. 12వ అధ్యాయంలో చెప్పడానికి ప్రముఖంగా చెప్పవలసినటువంటి అంశం ఏంటంటే, భగవద్గీతలో ఏ విధంగానైతే విశ్వరూప సందర్శనం అనే ప్రస్తావన ఉన్నదో అదే విధంగా అమ్మవారు పార్వతీదేవి తన జన్మ సందర్భంలో ఈ విధంగా విశ్వరూపాన్ని తన తండ్రి గారికి, తల్లి గారికి ప్రదానం చేస్తారు. మరి ఇంతటి విశ్వరూప దర్శనాన్ని చూసినటువంటి వాడికి ఎవరికైనా
రోమహర్షణుడిలాగా రోమహర్షణం తప్పకుండా కలుగుతుంది. ఆనందం అమితంగా కలిగే అవకాశం ఉంది. ఈ ఆనందంలో ఆనంద అతిరేకంలో హిమవంతుడు ఒక 136 శ్లోకాలలో, ఇది కూడా 12వ అధ్యాయంలోనే ఉంది, 62 శ్లోకాల నుంచి 198వ శ్లోకాల వరకు మొత్తం 136 శ్లోకాలలో ఆయన పార్వతీ సహస్రనామాలు అనేవి చెప్తారు. అంటే పార్వతీ సహస్రనామాలు చెప్పడానికి గల పృష్ఠభూమి ఏమిటంటే, హిమవంతుడికి పార్వతీ తన విశ్వరూపాన్ని దర్శింపచేయడం. ఆ ఆనందంలో హిమవంతుడు తన్మయంతో అమ్మవారిని 108 నామాలతో చెప్పడం. అది ఎలా ఉంది అంటే, కొన్ని నామాలు చెప్తాను. హిమవానువాచ 62వ శ్లోకం, పూర్వ పురాణం, పూర్వభాగం, 12వ అధ్యాయం. హిమవానువాచ, దానికంటే ముందు ఆత్మన్యాథాయ చాత్మానం ఓంకారం సమనుస్మరన్ నామ్నాం అష్టసహస్రేణ నామ్నాం అష్టసహస్రేణ 1008 నామాలతో తుష్టావ పరమేశ్వరి, ఆ పరమేశ్వరి అయినటువంటి శివాని, పార్వతీదేవిని ఆయన సంతోషింపచేశాడంట. ఎట్లా? ఓంకారం సమనుస్మరన్, ఓంకారాన్ని ఆదిగా చేసుకుని. ఓం ఎలా ఉన్నాయి? మొట్టమొదటి కొన్ని నామాలు చదువుతాను. శివో మా పరమా శక్తి అనంత నిష్కలామల శాంత మాహేశ్వరి నిత్య శాశ్వతి పరమాక్షర అచింత్య కేవలానంత్య శివాత్మ పరమాత్మిక అనాదిరవ్యయా శుద్ధ దేవాత్మ సర్వగాచల ఏకానేక విభాగస్థ మాయాతీత సునిర్మల మహామాహేశ్వరి సత్య మహాదేవి రంజన కాష్ఠా సర్వాంతరస్థా చ చిచ్చక్తి రతిలాలస నందా సర్వాత్మిక విద్య జ్యోతి రూపామృతాక్షర. ఓం నమః పార్వతీ. ఈ విధంగా పార్వతీదేవి యొక్క సహస్రనామాలు కూర్మ పురాణంలో వర్ణింపబడ్డాయి. ఎవరైనా ఔత్సాహికులు ఈ కూర్మ పురాణంలోని పార్వతీ సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, ఈ రెండింటిని ఒక్కసారి తులనాత్మకంగా అధ్యయనం చేస్తే బాగుండును అన్నట్లుగా అనిపించింది. అంత చక్కగా ఈ దీనిలో వర్ణింపబడ్డాయి పార్వతీ సహస్రనామాలు. తర్వాత నేను ప్రస్తావించాలనుకున్నటువంటి మరొక ముఖ్యమైన విషయం, ప్రతి బ్రాహ్మణులు సంధ్యావందనంలో ప్రతిరోజు చెప్పేటటువంటి ఒక ప్రముఖమైన శ్లోకం, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగం శివ. అలాంటి శ్లోకాలు ప్రతిరోజు చదువుతూ ఉంటారు. దాన్ని యథావత్తుగా అదే అర్థాన్ని ఈ కూర్మ పురాణం కూడా చెప్తుంది. అంటే కూర్మ పురాణం యొక్క లక్ష్యం ఏంటి? శివకేశవ తారతమ్యాన్ని చూడకండి, వారిద్దరూ ఒక్కరు మాత్రమే, అభిన్నులు, అద్వైతము అని చెప్పి ఎవరైతే అక్కడ భేదాన్ని చూస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త సుమి అని చెప్తాడు. ఎందుకు జాగ్రత్త అంటున్నానంటే, నరకానికి వెళ్తారు అన్నట్లుగా అక్కడ శ్లోకాలు ఉన్నాయి. ఏంటంటే, ఇది 15వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. 88వ శ్లోకం, 89, 90వ శ్లోకంలో మన్యంతే తే జగద్యోనిం విభిన్నం విష్ణు ఈశ్వరాత్. విష్ణు విభిన్నం మన్యంతే, విష్ణుని ఈశ్వరుణ్ణి వేరుగా తలుస్తూ ఉంటారు. మోహాదవేదనిష్ఠత్వాత్ తేయాంతి నరకం నరాః. విశేషంగా నేను వర్ణించడం లేదు, తే యాంతి నరకం నరాః. కాబట్టి ఈ శివకేశవుల భేదాన్ని చూడకపోవడమే మంచిది, పూర్వ పురాణాన్ని ఆధారంగా చేసుకొని. మరి ఇంకా ఏంటి? వేదానువర్తినో రుద్రం, వేదానువర్తిన, ఎవరైతే వేదాన్ని సమ్యక్ అనుసరిస్తూ ఉన్నారో, చక్కగా అనుసరిస్తూ ఉంటారో వాళ్ళు అందరూ కూడా
వేదానువర్తిన, అటువంటి వేదానుయాయులు, వేదానువర్తినో రుద్రం దేవం నారాయణం తథా, రుద్రుడిని అంటే శివుడిని, దేవుడైనటువంటి నారాయణుణ్ణి ఏకీభావేన పశ్యంతి, ఒకే ఒకరుగా చూస్తారు. ఏకీభావేన పశ్యంతి ముక్తి భాజు భవంతి తే, ఎవరైతే ఏకీభావేన పశ్యంతి ఒక్కరుగా చూస్తారో వాళ్ళు ముక్తి భాజ, ముక్తిని పొందుతారు. యో విష్ణు స స్వయం రుద్ర, యః విష్ణు సహ స్వయం రుద్ర శివ ఏవ, యో రుద్ర స జనార్దన, యో రుద్ర సహ ఏవ జనార్దన, అతః అనయోః ద్వయోః భేదః న గ్రాహ్యః, వీరిద్దరికి ఎటువంటి భేదాన్ని మనం చూడకూడదు అని పూర్వ పురాణం 15వ అధ్యాయంలో చెప్పబడింది. ఇక ప్రముఖమైనటువంటి అంశం ఏంటంటే, ఉత్తరార్థానికి వెళ్ళిపోతున్నాను. పూర్వ భాగంలో ఈ రెండు ప్రముఖంగా చెప్పాను, పార్వతీ సహస్రనామాలు, శివకేశవ భేదాన్ని చూడకూడదు అని. ఇక ఈ ఉత్తరార్థంలో ఒక రెండు అంశాలు తీసుకున్నాను. మొత్తంగా కొంచెం సరళీకరణ ప్రక్రియలో ఉత్తరార్థంలో ఈశ్వర గీత మొదటి 11వ అధ్యాయాలు చెప్పబడింది. కూర్మ పురాణం మొదటి 11వ అధ్యాయాలు ఉత్తరార్థంలో కనుక చూస్తే మనకు కనబడేది ఈశ్వర గీత. ఈ ఈశ్వర గీతలో మనం అందరం కూడా భగవద్గీతను చదువుతాం. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని ప్రతి అధ్యాయంలో ఒక పుష్పం చిట్ట చివరికి ఒక పుష్పిక లాంటిది ఉంటుంది. ఇక్కడ కూడా అలాంటిదే ఉంది. ఇది శ్రీకూర్మ పురాణే ఉత్తరార్థే ఈశ్వర గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే ఋషి వ్యాస సంవాదే. ఋషి వ్యాస సంవాదం అనే విషయం నేను మళ్ళీ చెప్తాను. ఋషి వ్యాస సంవాదే అని ప్రతిదానికి కూడా ఉంటుంది. ప్రధానంగా నేను మనవి చేయదలిచిన అంశం ఏంటంటే, ఈశ్వర గీత కూడా ఇంచుమించు భగవద్గీత లాంటి విషయ వస్తువునే ప్రతిపాదిస్తూ ఉంది. భగవద్గీతకు ఎటువంటి ప్రాధాన్యత అనేది దక్కుతుందో అదే ప్రాధాన్యత దీనికి కూడా ఇవ్వతగింది అనేది నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. ఈ ఈశ్వర గీత యొక్క పృష్ఠభూమి ఏమిటంటే, సనక సనందనాదులు పరమశివుణ్ణి సత్యం ఏమిటయ్యా, అసలు ఏది తెలుసుకోవాలి, యథార్థ జ్ఞానం ఏమిటి, సత్యం ఏమిటి అనేటటువంటి ఒక జిజ్ఞాసను వాళ్ళు పరమశివుడి దగ్గర వ్యక్తపరుస్తారు. సనక సనందనాదులు ఈ సృష్టిలో సత్యం ఏమిటి, ఋతం ఏమిటి అని వాళ్ళు ఒక జిజ్ఞాసను వ్యక్తం చేస్తే, ఆ జిజ్ఞాసకు సమాధానంగా ఈశ్వరుడు అంటే శివుడు ఈ ఈశ్వర గీతను చెప్పాడు. ఈశ్వరుడు చేత గానము చేయబడింది కాబట్టి ఈశ్వర గీత. ఇక్కడ కూడా మనం మొట్టమొదటగా అక్కడైతే అర్జున విషాద యోగం ప్రథమాధ్యాయం, సరే అక్కడ కారణం ఉంది కాబట్టి విషాదం ఉంది, ఇక్కడ అలాంటిది ఏమీ లేదు కాబట్టి సాక్షాత్తు కూడా ఏం చేశారంటే, భగవద్గీతలో సాంఖ్య యోగంలో ఏదైతే ఆత్మతత్వం వివరింపబడిందో ఆ ఆత్మతత్వంతో ఈ ఈశ్వర గీత ఆరంభింపబడింది మొట్టమొదటిగా. అంటే ఇక్కడ కూడా ఆత్మతత్వం వర్ణించబడింది అని. అది ఎలా అంటే 2వ అధ్యాయంలో ఉంది ఆత్మతత్వం. ఆత్మాయం కేవలః స్వచ్ఛః శుద్ధః సూక్ష్మః సనాతనః అస్తి సర్వాంతరః సాక్షాత్ చిన్మాత్రస్తమసః పరః సోంతర్యామి సహ అంతర్యామి స పురుషః స ప్రాణః స మహేశ్వరః స కాలః అత్ర తద్వ్యక్తం తదవ్యక్తం స చ వేద ఇతి శృతి.
ఏ విధంగానైతే ఆత్మను కేవలము స్వచ్ఛము, శుద్ధము, సూక్ష్మము, సనాతనము అని భగవద్గీతలో కూడా చెప్పబడిందో, అదే విధంగా ఇక్కడ కూడా అదే లాంటి పదాలతో ఉత్తరార్థంలో చెప్పు. తర్వాత మరొక ప్రముఖమైన అంశం దేనిలో, విభూతి యోగంలో తన విభూతులను శ్రీకృష్ణ పరమాత్మ వర్ణిస్తాడు. అదంతా కూడా మనం చూసాం. అదే విధంగా ఇక్కడ కూడా పరమశివుడు తన విభూతులను వర్ణిస్తాడు. పరమశివుడు భగవద్గీతలో ఏ విధంగానైతే శ్రీకృష్ణ పరమాత్మ తన విభూతులను వర్ణించి ఉన్నాడో, అదే విధంగా పరమశివుడు ఇక్కడ వర్ణిస్తాడు. అది ఎలా అంటే, మొదట మనం చూద్దాం. యోగి నామస్మ్యహం శంభు స్త్రీనాం దేవి గిరీంద్రజ. నేను భగవద్గీత విభూతి యోగం చెప్పట్లేదు. సాక్షాత్తు కూర్మ పురాణంలో భగవంతుడు పరమేశ్వరుడు తన విభూతులను ఏవైతే చెప్పాడో అదే చెప్తున్నాను. యోగినాం అస్మి అహం శంభు స్త్రీనాం దేవి గిరీంద్రజ ఆదిత్యానాం అహం విష్ణు వసూనామస్మి పావకః. ఇవన్నీ కూడా పూర్వపురాణం. ఒకవేళ భగవద్గీత కూడా చెప్పాలి అంటే, భగవద్గీతలో ఆయన ఏమంటాడు భగవంతుడు, రుద్రానాం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరినామహం పురోథసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం. ఈ విధంగా భగవద్గీతలో 10వ అధ్యాయంలో ఆయన తన యొక్క విభూతులను చెప్తాడు. అదే విధంగా కూర్మ పురాణంలో 2వ అధ్యాయంలో యోగినాం అస్మ్యహం శంభుః, యోగులలో నేను శంభుని, స్త్రీనాం దేవి గిరీంద్రజ, స్త్రీలలో పార్వతిని, ఆదిత్యానాం అహం విష్ణు, ఆదిత్యంలో విష్ణువుని, వసూనాం అస్మి పావకః, వసువులలో పావకుడిని, రుద్రానాం శంకరః, ఏకాదశి రుద్రుల్లో శంకరుణ్ణి, గరుడః పతతామహం, పక్షుల్లో గరుడః. ఈ విధంగా ఐరావతః గజేంద్రాణాం రామః శస్త్రభృతామహం, ధనుర్ధారులలో రాముని నేనే, ఋషీనాం చ వసిష్ఠః దేవానాం చ తతక్రతుః, శిల్పినాం విశ్వకర్మ అహం ప్రహ్లాదః సురవిద్విషాం, దానవుడు సురవిద్విషంలో ప్రహ్లాదుడు. ఈ విధంగా భగవద్గీతలో ఏ విధంగానైతే విభూతి యోగం చెప్పబడిందో, అదే విధంగా ఈ ప్రకృత కూర్మ పురాణంలో కూడా శివుడి యొక్క అనంత శక్తిమయత్వాన్ని, శివుడి యొక్క పరతత్వాన్ని మనం ఈశ్వర గీత మాధ్యమంలో చూడవచ్చు. ఆ ఈశ్వర గీత సాక్షాత్తు ఈశ్వరుడి చేతనే గానం చేయబడింది. ఇటువంటి ఈశ్వర గీతను పారాయణం చేయడం భగవద్గీత పారాయణతో సమానమని మనం చెప్పుకోవచ్చు. అటువంటి ఈశ్వర గీత సుమారు 11 అధ్యాయాల్లో మనకి కనబడుతూ ఉంది. ఇది కూడా ఉపనిషత్సు యోగ విద్యలాగా, ఉపనిషత్తుల విద్యలాగా స్వీకరించబడింది. ఇంచుమించు భగవద్గీతకు సరి సమానంగా. ఇటువంటి దీని పారాయణం కూడా ప్రముఖమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనడంలో సందేహం అయితే లేదు. అటు తర్వాత మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇది ప్రయాగ మాహాత్మ్యం. ప్రయాగ మాహాత్మ్యం ప్రస్తుతము ప్రయాగ కుంభమేళా జరుగుతుంది కాబట్టి మొదటనే విన్నవించాను. పూర్వ పురాణం యొక్క ఆవిర్భావము మన పురాణంలో మొట్టమొదటిగా జరిగేది అమృత మథనము అనే సంఘటనతో ప్రారంభమైంది. ఈ అమృత మథనంలో ఆ అమృత కుంభాన్ని దేవతలు తీసుకువెళ్తూ ఉంటే ఒక 4 బిందువులు 4 ప్రముఖమైనటువంటి క్షేత్రాల్లో పడితే అవి పరమ పవిత్రమైనవి అని మనకి ఈ కుంభమేళ కథ ద్వారా తెలుస్తుంది. ఆ 4 పవిత్రమైనటువంటి ప్రదేశాల్లో ఎక్కడైతే అమృత కుంభం నుంచి అమృత బిందువు జారబడిందో అటువంటి దానిలో ఈ ప్రయాగ కూడా ఒకటి. ఆ ప్రయాగలో అమృత బిందువు క్షీరసాగర మథన సమయంలో
వెలువడినటువంటి అమృత బిందువు పడినటువంటి సందర్భంలోనే ప్రయాగలో నేడు కుంభమేళాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ఈ ప్రయాగ యొక్క మహాత్మ్యం ఇక్కడ చెప్పబడింది. ప్రధానంగా సప్తైతే మోక్షదాయకాహ పురి ద్వారవతి చైవ అనే శ్లోకంలో అయోధ్య మధురామాయ ఇలాంటి ఈ శ్లోకంలో ప్రయాగ లేనప్పటికీ కూడా ఇక్కడ ప్రయాగ యొక్క మహత్వం చాలా గొప్పగా వర్ణించబడింది. పూర్వ భాగంలో 36, 37, 38, 39 అధ్యాయాల్లో, పూర్వ పురాణం 36 నుంచి 39 4 అధ్యాయాల్లో ఈ ప్రయాగ మహాత్మ్యాన్ని మనం చూడవచ్చు. ఈ ప్రయాగ మహాత్మ్యాన్ని ఎవరెవరికి చెప్పారు అనంటే మార్కండేయుడు ధర్మరాజుకు విన్నవించాడు. ధర్మరాజు చాలా మందిని యుద్ధంలో అన్యాయంగా చంపాను అనేటటువంటి వ్యధతో కుమిలిపోతున్నటువంటి సందర్భంలో మార్కండేయ మహర్షి ఆగమనం జరుగుతుంది. ఆ మార్కండేయ మహర్షి ధర్మరాజుకి నీ పాప పరిహారార్థం ప్రయాగ దర్శనం చాలా పుణ్యము అని చెప్పడం అనే సందర్భంలో మార్కండేయుడు ధర్మరాజుకి ఈ ప్రయాగ దర్శనం చేయమని చెప్తాడు. అదే విషయాన్ని సామాన్యంగా సూతుడు మిగతా శౌనకాది ఋషులకు చెప్పడం జరిగింది అనమాట. ఎలా అంటే శృణుత్వం ఋషయ సర్వే విస్తరేణ బ్రవీమి శృణుత్వం వినండి. ప్రయాగస్య చ మాహాత్మ్యం యత్ర దేవః పితామహః, సాక్షాత్తు పితామహుడైనటువంటి బ్రహ్మ అక్కడ నివాసం చేస్తూ ఉంటాడట. యత్ర దేవః పితామహః, అటువంటి ప్రయాగ యొక్క మహాత్మ్యాన్ని చెబుతూ ఉన్నాను. శృణుత్వం మార్కండేయేన కథితం కౌంతేయాయ మహాత్మనే. మార్కండేయుడు ఎవరు చెప్పాడు? కౌంతేయుడికి, ధర్మరాజుకి. యథా యుధిష్ఠిరాయ ఏతత్, ఆ యుధిష్ఠిరుడికి ఏ విధంగానైతే చెప్పాడో పొల్లు పోకుండా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. తద్వక్ష్యే, అది ఇప్పుడు చెప్పబోతున్నాను. మార్కండేయేన కథితం కౌంతేయాయ మహాత్మనే యథా యుధిష్ఠిరాయ ఏతత్ తద్వక్ష్యే భవతాం అని చెప్తూ ఉంటాడు అనమాట. దీనికి పృష్ఠభూమి ఏమిటంటే యుధిష్ఠిరుడు అడుగుతాడు, భగవన్ శ్రోతుమిచ్చామి ప్రయాగ గమనే ఫలం. ప్రయాగ గమనం ఎందుకు, దాని యొక్క ఫలితం ఏంటి అని యుధిష్ఠిరుడు అడగగా దాన్ని మార్కండేయుడు చెప్పబోతున్నాడు ఈ విధంగా. అద్భుతమైనటువంటి శ్లోకాలండి. తప్పనిసరిగా వీలున్నప్పుడు తక్కువ జన సమ్మర్దం ఉండే విధంగా చూసుకొని ఈ పరమ పవిత్రమైనటువంటి క్షేత్రానికి వెళ్ళండి. నేనైతే ఈ ప్రయాగ మహాత్మ్యం చదివిన తర్వాత నాకు వెంటనే మనసులో కలిగిన విషయం ఏంటంటే, ఇంతకు ముందు వరకు దీనికి అలహాబాద్ అనేటటువంటి పేరుంది, దాన్ని మార్చి ప్రయాగం చేశారు. చాలా మంది ఇది హిందూ ధర్మానికి సంబంధించి పేరు పెట్టారు అనేటటువంటి ఏమైతే అనుకోనియండి, కానీ అన్యాపదేశంగా మనం ప్రయాగ అని నామం స్మరిస్తేనే పుణ్యమట. అది ముందు రాబోతుంది. భగవంతుని నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణి. కేవలం నామస్మరణ మాత్రం చేతనే భవతరణం జరుగుతుందండి. అలాంటి నామాల్లో ప్రయాగ అనేటటువంటి నామం కూడా ఒకటి. నేను మాననీయ ప్రధానమంత్రి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారి ఉద్దేశం ఏదైనా కానివి, కానీ ఎవ్వరు నామాన్ని స్మరిస్తే, ప్రయాగ నామస్మరణ చేస్తే వారు పుణ్యాత్ములు అవుతారంటండి అని కూర్మ పురాణంలో సాక్షాత్తు కూర్మరూపి భగవాన్ చెప్తున్నాడు. ఋషీనాం పునరాద్యానాం వాచం అర్థోనుదావతి. ఇది ఒక విషయం గమనించుకోండి. పురాణాలన్నీ కూడా ఋషి ప్రోక్తాలు. నాలాంటి సామాన్యుడు చెప్తే అది వాచం అర్థోనుధావతి, అర్థము ఆ వాక్కు వెనకబడిపోతుంది. ఋషీనాం పునరాద్యానాం, వాళ్ళ యొక్క వాక్కు వెంటబడి అర్థం వెళ్తూ ఉంటుందంట. వాళ్ళ వాక్కుకి అంత గొప్పతనం ఉంది. ఇదంతా ఋషి ప్రోక్తము. ఋషి ప్రోక్తము అంటే దానికి స్వతసిద్ధంగా తారణము అనేటటువంటి ఒక శక్తి. మనం తారక మంత్రము అంటాం. నామాన్ని తారక మంత్రము అంటాం. తారణం చేస్తుంది. జన్మ తారణం, జన్మాన్ని తరింపజేసేటటువంటిది.
అదేవిధంగా ఈ ఋషి ప్రోక్తమైనటువంటి ఈ పురాణంలో చెప్పబడిన ప్రతి ఒక్క అక్షరం కూడా అటువంటిదే. సరే, ప్రకృతానికి వచ్చేస్తాను. ప్రయాగ గమనం యొక్క ఫలాన్ని చెప్పు అనంటే మొట్టమొదట ప్రయాగ వెళ్తే ఏం లాభమో చెప్తున్నారు మార్కండేయ మహర్షి. ప్రయాగ గమనం శ్రేష్టం నరాణం పాపనాశనం. చాలా సులువుగా ఉంది. నరాణం పాపనాశనం ప్రయాగ గమనం. తత్ర దేవో మహాదేవ. ఇంతకుముందు శ్లోకంలో యత్ర దేవ పితామహ అని చెప్పాను, అంటే బ్రహ్మ ఉంటాడట. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు ఇక్కడ? తత్ర దేవ మహాదేవ, శివుడు కూడా ఉన్నాడంటండి. రుద్ర అవాత్సీత్ నరేశ్వర, శివుడు కూడా ఉన్నాడు. సమాస్తే భగవాన్ బ్రహ్మ స్వయంభూ సహదైవతై. ఇక్కడే ఉన్నాడా? సమాస్తే ఉన్నాడు. సహదైవతై మిగతా దేవతలందరితో కలిసి, దేవతై సహా. సమాస్తే భగవాన్ బ్రహ్మ, బ్రహ్మ అదేవిధంగా శివుడు, దేవతై సహా సమాస్తే, అందరు దేవతలందరితో కలిసి ఆ ప్రయాగలో ఉంటారట. చాలా గొప్ప క్షేత్రం అండి. ఋషుల మాట వ్యర్థము కాదు. అటువంటి ప్రయాగ గమనం శ్రేష్టం పాపనాశనం నరాన. నరుల యొక్క పాపాన్ని నశింపజేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రయాగం దర్శించి తీరవలసిందే, వెళ్ళాల్సిందే. ఇంకా చూడండి, చాలా గొప్ప శ్లోకం ఇది. స్మరణ మాత్రేన ముక్తి అండి. 36వ అధ్యాయం 27వ శ్లోకంలో చెప్తాడు, ప్రయాగం స్మరమానస్య. కేవలం స్మరించండి, సంతోషం. సర్వమాయాతి సంక్షయం, సర్వం పాపం సంక్షయం ఆయాతి. పాపాలన్నీ తొలగిపోతాయంట. కాకపోతే భక్తితో త్రికరణ శుద్ధిగా ప్రయాగాన్ని జపించాలి. ప్రయాగం స్మరమానస్య సర్వమాయాతి సంక్షయం. సరే, స్మరణ మాత్రం. రెండవది దర్శనాత్తస్య తీర్థస్య. చూడడం ద్వారానే. దర్శనాత్తస్య తీర్థస్య నామ సంకీర్తనాదపి. ప్రయాగ నామ జపం చేసినప్పటికీ కూడా ఏం చెప్పానండి? స్మరించండి మనస్సులో, అది ఓకే, అదైనా సరే. దర్శించండి ఆ తీర్థాన్ని, అది కూడా సరే. నామ సంకీర్తనం అన్న చేయండి ప్రయాగ యొక్క. ఇవన్నీ కూడా సర్వం పాపం సంక్షయం ఆయాతి. సందేహం లేదు. ఇదంతా పక్కన పెట్టండి. మరో చిన్న విషయం, మృత్తికాలంబనాద్వాపి. ఆ ప్రయాగ క్షేత్రం యొక్క మృత్తికను ఆలంబన, ముట్టుకుంటే చాలట, స్పర్శిస్తే చాలట. మృత్తికాలంబనాద్వాపి నరః పాపాత్ ప్రముచ్యతే. నరుడు పాపం నుంచి ముక్తి పొందుతాడు. ఈ విధంగా స్మరించడం చేతను, దర్శించడం చేతను, నామ సంకీర్తనం చేతను, ఆ ప్రయాగ యొక్క పుణ్య భూమిని స్పృశించడం చేతను మనం పాపం నుంచి విముక్తులం అవుతామని పూర్వపురాణం చెప్తుంది. మరొక చిన్న విషయం ఉంది కాబట్టి చెప్తున్నాను, శ్లోకాన్ని విశదీకరణ మాత్రం చేయను. మన కుంభమేళాలోనే వెళ్ళాలనేం లేదు, జీవనంలో ఎప్పుడైనా ఒకసారి ప్రయాగ దర్శనం తప్పనిసరి అనే దానికోసం చెప్తున్నాను. జీవనంలో ఒక్కసారైనా ప్రయాగం దర్శించాలి అనే ఉద్దేశంలో ఈ శ్లోకం చెప్తున్నాను. స్వకర్మణా వృతాలోకాః నైవ గచ్చంతి తత్పదం. నైవ గచ్చంతి తత్పదం, అక్కడికి వెళ్ళలేరట కొందరు. నైవ గచ్చంతి ఎవరు? స్వల్పమల్పతరం పాపం యస్య చాస్తి నరాధిప. స్వల్పమపి అల్పతరం పాపం యస్య అస్తి సహ నరః గంతుం న శక్నోతి. ప్రయాగం గంతుం న శక్నోతి. కాబట్టి అందరూ కూడా ప్రయాగను ఇప్పుడు కాకుండా తర్వాత, ఈ కుంభమేళా తర్వాత తమ జీవనంలో ఎప్పుడైనా ఒకసారి వెళ్ళాలని. అదొక అద్భుతమైనటువంటి ప్రదేశం, పుణ్యప్రదం, పాపనాశనం అని చెప్తూ మరొక విషయం ఇంకా ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ప్రయాగ దర్శన మాత్రేన సర్వపాప విముక్తి. పైన చెప్పాను. ఏవం దృష్ట్వాను తత్తీర్థం ప్రయాగం పరమం పదం ముచ్యతే సర్వ పాపేభ్యః శశాంక ఇవ రాహునా.
ఏ విధంగానైతే రాహుగ్రస్త శశాంకుడు చంద్రుడు ఆ రాహు కవలం నుంచి బయటికి వస్తే ఏ విధంగానైతే ఉంటాడో అదే విధంగా ఈ ప్రయాగ దర్శన మాత్రం చేతనే సర్వ పాపముల నుంచి ముక్తుడవుతాడట. ఇక ప్రముఖంగా చెప్పాల్సింది ప్రయాగ స్నాన ఫలం. దాని గురించి కూర్మ పురాణం ఏం చెప్తుందో చూద్దాం. ప్రయాగ స్నాన ఫలం. తత్రాభిషేకం యః కుర్యాత్ సంగమే శంసితవ్రతః. సంగమే మనం అనుకుంటున్నటువంటి త్రివేణి సంగమంలో ఎవరైతే అభిషేకం చేస్తారో తుల్యం ఫలమవాప్నోతి రాజసూయాశ్వమేధయో. రాజసూయ యాగం, అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం వస్తుందంట ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే, అభిషేకం చేస్తే. అంతేకాదండి, మీరు చేస్తే మీ ముందు 10 తరాలు, మీ తర్వాతి 10 తరాలు కూడా తరిస్తాయి. 10 తరాలు మునుపు, 10 తరాలు వెనుక. తత్ర గత్వా నరస్నానం మహాదేవస్య ధీమతః. అక్కడ పోయి స్నానం చేస్తే సమస్తాన్ తారయేత్ పూర్వాన్. సమస్తాన్ తారయేత్ పూర్వాన్. మన పూర్వజులను ఎవరు? దశాతీతాన్, దశ అతీతాన్, 10 తరాలు ముందు వారిని, దశావరాన్, దశ అవరాన్, దశ తరువాత వారిని, 10 తరువాత తరాల వారిని. ఇది 27వ అధ్యాయం 20వ శ్లోకం అండి. ఈ విధంగా ఎవరైతే ఈ ప్రయాగలు త్రివేణి సంగమంలో స్నానం చేస్తారో వాళ్ళు తమతో పాటు తమ ముందు 10 తరాలను, తర్వాతి 10 తరాలను తరింపజేసేటటువంటి గొప్ప శక్తివంతులు అవుతారు. అంతేకాకుండా 100,000 గోదాన ఫలం వస్తుందంట. ఎప్పుడు ఇది? విశేషంగా మాఘ మాసంలో స్నానం చేస్తే. మాఘమాసంలో స్నానం చేస్తేనే 100,000 గోదాన ఫలం వస్తుంది. గవాం 100,000 సమ్యక్ దత్తస్య యత్ ఫలం ప్రయాగే మాఘమాసే తు త్ర్యహం స్నాతస్య యత్ ఫలం. ప్రయాగలో 3 దినాలు మనం మాఘమాసంలో గనుక స్నానం చేస్తే 100,000 గోదానం చేస్తే ఏదైతే ఫలితం వస్తుందో అది వస్తుంది. ఈ విధంగా ప్రయాగ స్నాన ఫలితం కూడా వర్ణించబడింది. అంతేకాకుండా ప్రయాగంలో ఉన్నటువంటి తీర్థాలు, ఉదాహరణకి మనం అనుకునేటటువంటి గంగా యమున సంగమం, అంతర్లీనంగా అంతర్వాహినిగా సరస్వతి నది యొక్క సంగమం, గంగా తీర్థం, అగ్ని తీర్థం, ధర్మరాజ తీర్థం, కోటి తీర్థం, రుణ ప్రమోచన తీర్థం, ఇలా రకరకాల తీర్థాలు ప్రయాగలో ఉన్నటువంటి తీర్థాల యొక్క ప్రస్తావన కూడా ఈ పూర్వ పురాణంలో ఉంది. ప్రయాగ ఒక విభిన్నమైనటువంటి క్షేత్రం, పుణ్యాన్ని ప్రసాదించేటటువంటి దివ్యమైనటువంటి తీర్థాలు కలిగినటువంటి క్షేత్రం. అటువంటి ఈ ప్రయాగ తీర్థ యొక్క మహాత్మ్యాన్ని చెబుతూ కూర్మ పురాణం విషయంలో నాకు అనుగ్రహించినటువంటి ఈ పూర్వ పురాణం విషయంలో ఇంకా శ్రమపడి ఉండాల్సి ఉంది, కానీ సమయాభావం వల్ల చేయలేకపోయాను. పునః మా గురుచరణులు ఆచార్య కందాటై రామానుజాచార్యుల వారికి పాద నమస్కారం చేస్తూ వారి యొక్క భిక్ష వల్ల, విద్యా భిక్ష వల్ల ఇవాళ ఇక్కడి వరకు వచ్చినందుకు వారిని శతదా స్మరిస్తూ, వారి సంస్మరణ సందర్భంలో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంస్కృత పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మిగతా సహాయక ఆచార్యులు, మిగతా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పశుపాలయేన నాయేన మార్గేణ మహిమహేషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. జై జగన్నాథ. నమస్కారం. సూర్యప్రసాద్ గారు మనకి కూర్మ పురాణం యొక్క విశేషాలను నట్సల్లో అందించారు. అభినందనీయులు.
వారు మనకి పార్వతీ సహస్రనామాలు ఉన్నాయి ఈ కూర్మ పురాణంలో అని, భగవద్గీత తుల్యమైన ఒక గీత ఉన్నదని, విశేషంగా దాని యొక్క రిలవెన్స్ ని అంటే ప్రయాగ క్షేత్రం యొక్క మహాత్మ్యాన్ని, సంగమ స్నానం యొక్క విశిష్టతను మనకి బోధించారు. ఈ పురాణాలన్నిట్లోనూ మనకి గాథలు, కొన్ని ఉపాఖ్యానాలు, విశేషంగా ఆఖ్యానాలు ఉపాఖ్యానాలు ఆ సందర్భంలో ఇలాంటి పుణ్యక్షేత్రాల వర్ణన కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆఖ్యానాలు ఉపాఖ్యానాలు అన్నీ కూడా ప్రతీకాత్మతను కలిగి ఉంటాయి అని మనము ఎరగాలి. కొంచెం అతిశయోక్తిగా ఉన్నది ఏంటి ఇలా వర్ణనలో అని మనకి అనిపించవచ్చు. ఒక ఆఖ్యానాన్ని తీసుకొని దాంట్లో ఎలా ప్రతీకాత్మతను మనము తెలుసుకోవాలి, గుర్తించాలి అని చూద్దాము. ఈ కూర్మ పురాణంలోనే అంధకాసురుడు అనే వృత్తాంతం కనిపిస్తుంది. ఇతను హిరణ్యాక్షుని కుమారుడు. శివుని ఇల్లాలు పార్వతి ఆమెని కామించి అపహరించాలనుకుంటాడు అంధకాసురుడు. అయితే శివుడు అతన్ని నిగ్రహిస్తాడు. అంధకుని ప్రార్థనతో వాడిని తిరిగి శివుడు అనుగ్రహిస్తాడు, తన గణంలో ఒకటిగా స్వీకరిస్తాడు. ఇది సంక్షేపంగా మనం అంధకాసుర వృత్తాంతాన్ని తెలుసుకోవచ్చు. దీంట్లో ఉన్న ప్రతీకాత్మత ఎలా ఉంటుంది అని అంటే, అంధకుడు అంటే అజ్ఞానంతో ఉన్నవాడు, శివుడు ఆనందానికి ప్రతీక, పార్వతి సౌభాగ్యానికి ప్రతీక. సో ఆనందం వెంట ఉండేది సౌభాగ్యం. సౌభాగ్యం ఆనందం రెండూ కూడా పరస్పరం ఆధారితాలన్నమాట, అన్యోన్య ప్రదర్శితాలు, విడదీయరాని అన్యోన్య అనుబంధం కలిగింది. అయితే అజ్ఞానం వివేచన లోపం వల్ల వస్తుంది. జ్ఞానాన్ని తెలుసుకోలేని అసమర్థత అహంకారాన్ని ఆశ్రయిస్తే తానే ప్రత్యేకమనే భావన ఏర్పడుతుంది. అయితే ఇలాంటి భావన వల్ల, ఈ అహంకారం వల్ల ఒక్కోసారి భౌతికంగా విజయం సాధ్యపడ్డా కూడా ఆధ్యాత్మికంగా మనిషి పతనం అవుతాడు అనమాట. ఆ లోపం వల్ల ఏం చేస్తుందంటే మనకి ఈ అంధత్వం అంటే అజ్ఞానం కలుగుతుంది అహంకారం వల్ల. వ్యక్తాన్ని గుర్తించలేని మోహగ్రస్త మనస్సు అవ్యక్తాన్ని గుర్తించలేదు. ఆ మోహగ్రస్త అవివేకమే అంధకాసురుడు. అంధకాసురుడు అనే దాంట్లో ఇది ప్రతీక అన్నమాట, ప్రతీకాత్మకత. శంకరాచార్యులు నిస్వార్థంగా అహింసా మార్గంలో భగవద్ దర్శనకే తప్పించేవారు సురలు, స్వార్థ చింతనతో తమ భౌతిక ప్రయోజనాల కేంద్రంగా పనిచేసేవారు అసురులు, హింసా మార్గంలో స్వార్థ ప్రయోజనానికే వినాశనం చేసేవారు రాక్షసులు అని అభివర్ణిస్తారన్నమాట. ఇక్కడ కూడా మనకి ఈ కూర్మ పురాణంలో విశేషంగా కనిపించే అంధకాసురుడి వృత్తాంతంలో అంధకుడు అసురుడు మాత్రమే అన్నమాట. అంధకుడిలో సౌభాగ్యాన్ని హరించాలి లేదా తాను మాత్రమే సౌభాగ్యాన్ని పొందాలి అనే తపన ఉంటుంది. తాను ఆనందంగా ఉంటే సహజంగానే తనలో సౌభాగ్యం ఉంటుందనే విజ్ఞత అతనిలో కొరవడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ శివుడు తన త్రిశూల తాడనంతో ఏం చేశాడు అంటే అతనిలోని త్రిగుణాలని అణిచివేసి జ్ఞాన విభూతిని ప్రసాదించాడు. ఆ ఎరుకని పొందడమే ఆనందం, అదే సౌభాగ్యం. దానితో కోరికల్ని జయించి అంధకుడు నిరతానంద విభూతిని పొందుతాడు అన్నమాట. సో ఇలాంటి కథల వల్ల మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనందరిలో కూడా ఒక అంధకాసురుడు అంటే అజ్ఞానం ఉంటుంది. కావాల్సిన దాన్ని లేదా అవసరాలకు కాకుండా లేదా సాధింపవలసిన ఆశయాలను పక్కకు దోసి ఆశా వ్యామోహాలను వెంబడిస్తే అదే జీవిత పరమావధిగా నిత్యం ఆ ఎండమావుల వెంట పరిగెడుతూ ఏది సత్యమో ఏది నిత్యమో మనం విస్మరిస్తూ ఉంటాము. కాకపోతే ఇలాంటి ఆఖ్యానాల ద్వారా మనము సత్యం, అసత్యం, తర్వాత నిత్యానిత్య వివేకాన్ని పొంది జపాదులతో, తపనతో, ఆరాధనతో, ఉపాసన మార్గంతో అంతశ్చేతంలోని త్రిగుణాలకు అతీతంగా అంతర్గతమైన భగవతత్వాన్ని దర్శించి మనము సౌభాగ్యంతో కూడిన ఆనందాన్ని పొందుతాము. ఇలాంటి సందేశాలని, ఉపదేశాలని మనకి పురాణ విజ్ఞానం అందిస్తుంది. 18,000 శ్లోకాలతో కూడుకున్న ఈ కూర్మ పురాణాన్ని అతి సంక్షిప్తంగా మనకి ఉపయోగపడేటటువంటి, ఈ సందర్భంలో ఈ కాలానికి ఉపయోగపడేటటువంటి అంశాలను ఎంచుకొని చాలా చక్కగా తనదైన శైలిలో ఆ విజ్ఞానాన్ని మనకి అందించినటువంటి సూర్యప్రసాద్ గారికి మనము అందరం కూడా, మనందరి తరపున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను.
భరద్వాజు లేదా సంతోష్ గారు ఉన్నట్టయితే మిగిలిన కార్యక్రమం యొక్క పలకమని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాः महोदय। एकेपि यत्किमपि ज्ञातुमिच्छन्ति चेत् महोदयाः सिद्धाः सन्ति। गुरुभ्यो नमः। नारायणाय परिपूर्ण गुणार्णवाय विश्वोदय स्थितिलयो नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुर सौख्य दुःख सत्कारणाय वितताय नमो नमस्ते। संस्कृत परिषदः आह्वानम् अङ्गीकृत्य कूर्मपुराणस्य वैशिष्ट्यं प्रतिपादितवन्तः सूर्यप्रसाद महोदयाः, तेभ्यः अहं नमः पुष्पाञ्जलिपूर्वक धन्यवादान् वितरामि। अपि च अस्याः सभायाः अध्यक्षाः सन्ति डॉक्टर के वरलक्ष्मी महाभागाः, ताभ्यः अपि अहं सविनयपूर्वक धन्यवादान् वितरामि। पुनश्च आभासीयपटले बहवः विद्वत्तल्लजाः संस्कृत अनुरागिणः अपि विद्यन्ते, तेभ्यः अपि अहं सविनयपूर्वक धन्यवादान् वितरामि। श्वः वराहपुराणम् अधिकृत्य महामहोपाध्याय समुद्राल रङ्गरामानुजाचार्याः व्याख्यानं कुर्वन्ति, अतः सर्वे अपि यथासमयम् आगत्य सभामिमां सफलीकुर्वन्तु इति अहं सविनयं प्रार्थये। शान्तिमन्त्रेण सभामिमां समापयामः। ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। ధన్యవాదాలు మహోదయ. అందరికీ ధన్యవాదాలండి. విశేషించి సంస్కృతి ధన్యవాదాలు మహోదయ. నమస్కారం అండి. వస్తాను.